నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉద్రిక్తంగానే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం. మరో ఎన్కౌంటర్లో 4 మావోయిస్టుల హతం. అటవీ శాఖ మినహా 6 శాఖల్లో ఆశించిన వృద్ధి. మెరుగైన ప్రతిభ కనబరచాలని సీఎం ఆదేశం. సభా హక్కుల సంఘం ఎదుట 4 వైకాపా ఎమ్మెల్యేల హాజరు. అసెంబ్లీలో దృశ్య రూపాలను సభ్యుల ముందుంచి విచారణ. అడవుల నుంచి ఆదివాసీలను వేరు చేయడం తగదు. రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ చేపడుతున్నామన్న ప్రధాని. సమాజ్వాదీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు. ప్రజల మనసులు గెలుచుకుంటామని ములాయం ధీమా. సంస్థలో నాయకత్వ మార్పును పెద్దగా పట్టించుకోకండి. వ్యాపారాభివృద్ధిపై దృష్టి పెట్టాలని రతన్ టాటా మార్గనిర్దేశం.